నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కడప జిల్లాలోని గాలివీడు ఎంపీడీఓపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి బాధితుడిని పరామర్శించేంత వరకు వెళ్ళింది. ఇక దాడులు చేయడం వైసీపీకి కొత్త కాకపోయినా కూడా మరి వైసీపీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఈ కడపలో ఎవరున్నా మాదే అజమాయిషి అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం, దానిపై ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కబద్దార్ ఇక్కడ నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఆయన సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులు. నమస్కారం మేడం. నమస్తే అండి. సార్, దుర్గా కుమార్ గారు మీరు చెప్పండి, రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా అధికారంలో ఉండనియండి, కడప మాత్రం మాదే, ఇక్కడ మేమేం చెప్తే అదే నడవాలి, మేము రాసిందే శాసనం అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది వైసీపీ. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఘటన అందుకు నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో ఎంపీపీ కొడుకు వైసీపీ నేత అయినటువంటి సుదర్శన్ రెడ్డి వెళ్ళి తాళాలు అడిగితే ఇవ్వనందుకు ఆయన విచక్షణారహితంగా కొట్టారని, కుర్చీలోంచి కింద పడేసి మరీ తన్నారని చెప్పి కూడా తెలుస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ దాడులు ఇంకా ప్రభుత్వం మారినా కూడా ఆగకుండా ఉండడాన్ని? ఇది మీరు చెప్పారు కదమ్మా, కడప జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు, మీరు పుట్టకముందు ఒక సినిమా వచ్చింది మైనర్ బాబు అని ఒక సినిమా, అందులో శోభన్ బాబు హీరో, వాణిశ్రీ హీరోయిన్. అది ఒక అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉండే ఒక దీన్ని ఆ సినిమాలో కథాంశంగా తీసుకున్నారు. కారున్న మైనరు కాలం తీరింది మైనరు అంటే, కారు అంటే వయసు ప్లస్ కారు అని రెండు ఇది అర్థంతో తీశారు. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే భ్రమ నుంచి ఇంకా వాళ్ళు బయట పడలేకపోతున్నారు. అట్లానే ఇతర జిల్లాల్లో జరగటం కాదు, ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ఒక భాగం అంతకుముందు, ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో జరిగింది ఈ సంఘటన. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పోలీసు వ్యవస్థని పూర్తిగా, ఇప్పుడు వివేకానంద గారి హత్య సమయంలో కూడా అక్కడ ఇన్స్పెక్టర్ మౌన సాక్షిగా ఉన్నాడు శంకరయ్య గారు, అట్లా పోలీసుల్ని ఒక మౌన సాక్షులుగా మార్చేశారు. ఎటువంటి సంఘటన మీద కూడా వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేయరు అనే ఒక నమ్మకం వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఏర్పడిపోయింది. ఇప్పుడు 7 నెలలు అయిపోయినా కూడా వాళ్ళు దిగిపోయి ఇంకా వాళ్ళు అదే భ్రమలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ గాలివీడు మండల అధ్యక్షురాలు కొడుకు ఇతను సుదర్శన్ రెడ్డి. అది విచిత్రం ఏంటంటే అతను వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా లీగల్ విభాగం అధ్యక్షుడు కూడా. అసలు లీగల్ విభాగం అధ్యక్షుడు అయితే అతనికి తెలియాలి అంటే పరిధి ఏంటి, అసలు అధికారుల మీద మనం దాడి చేయొచ్చా, లేకపోతే నా తల్లి మండల అధ్యక్షురాలు అయినందువల్ల నేను ఒక 20 మంది కుర్రాళ్ళని వెంట వేసుకెళ్ళి ఆ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయొచ్చా అనేది తెలియాలి కదా అతనికి. అంటే గతంలో అట్లా చేశారు కాబట్టి ఇంకా అదే తీరులో వచ్చి తాళాలు ఇవ్వమన్నాడు అతను. ఎందుకు అక్కడ కూర్చుని రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ చేసుకుంటారు, ఇంకేమైనా సెటిల్మెంట్లు చేసుకుంటారు, మందు మాకు చేసుకుంటారు. ఎట్లా అంటే వాళ్ళకి ప్రభుత్వ కార్యాలయానికి ఒక ఇంటికి తేడా అనేది తెలియదు వాళ్ళకి. గవర్నమెంట్లో మనం ఉన్నాం కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు కూడా మన వ్యక్తిగతమైన ఆస్తి అనే భావనకు వచ్చారు. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పటికీ మనం అధికారంలోకి దిగిపోయామని తెలిసినా కూడా కార్యకర్తలు మీరు తగ్గొద్దు, మీరు సోషల్ మీడియాలో ఎట్లా అయినా పోస్టులు పెట్టండి, కావాలంటే నా పేరు ఉపయోగించుకోండి, లేకపోతే మన పార్టీ పేరు ఉపయోగించుకోండి అని రెచ్చగొడుతున్నప్పుడు వాళ్ళకి అదే ధైర్యం ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు మన వెనకాల, ఆయన ఏదైనా చేయగలుగుతాడనే ధైర్యంతోనే అతను చేశాడు. ఆ ఎంపీడీఓ జవహర్ బాబు అనే ఆయన అక్కడ ఎంపీడీఓ, అతను తాళాలు ఇవ్వటానికి నిరాకరించాడు. ఎందుకంటే ప్రభుత్వం మారింది, రేపు ఇవాళ రేపు సోషల్ మీడియా కూడా యాక్టివ్ అయింది. అవన్నీ ఫోటోలు కనుక తీసి ఇప్పుడు ఆ కార్యాలయంలో ముందు కొడుతున్నాయి కనుక రేపు ఫోటోలు వైరల్ అయితే ముందు ఎంపీడీఓని సస్పెండ్ చేసేస్తారు. కాబట్టి అతని జాగ్రత్తలో అతను ఉన్నాడు. నేను ఇవ్వను అన్నాడు. నువ్వేంటి, మేము ఎంపీడీఓ కొడుకు, ఎంపీపీ కొడుకుని మేము ఎప్పుడు ఇక్కడ ఇట్లాగే చేస్తున్నాం, నువ్వెవడే కొత్తగా వచ్చావు అన్నట్టుగా అతని మీద దాడికి దిగారు. కుర్చీలో కూర్చున్నాడు, ఒక తంతంతే వెళ్ళి కింద పడ్డాడు. పడిన తర్వాత ఆగారా, ఒక 13 మంది వ్యక్తులు ఒక్క వ్యక్తి మీద దాడి చేస్తే అతను ఏం చేయగలుగుతాడు?
తీవ్రంగా కొట్టారు. కొట్టిన తర్వాత ఇక అతను బాగా తీవ్రంగా గాయాలయ్యేటప్పటికీ అతను ఇప్పుడు కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే దీని తర్వాత పరిణామం ఏంటంటే అది పోలీస్ కేసు పెట్టారు. స్టాఫ్ వెళ్ళి ఇట్లా ఎంపీడీఓకి దెబ్బలు తగిలిని ఇది పరిస్థితి అంటే ముందు అయితే అతను హాస్పిటల్కి పంపి ఇతని కోసం వెళ్తే పోలీసుల మీద తిరగబడుతున్నాడు ఇతను. అంటే ఏంటంటే నేను గతంలో కూడా పోలీసులు అసలు మా ఇంటికే రారు కదా, నువ్వేంటి మీరు మా ఇంటికి వచ్చేది ఏంటి, నన్ను అరెస్ట్ చేయటం ఏంటి, నా మీద చేయటం ఏంటి అంటే ఇదివరకు రామరెడ్డి అని విలన్ ఉండేవాడు. అట్లా అదే పరిస్థితి కనపడింది వాళ్ళ అది ఒక సినిమాలో చార్మినార్ దగ్గర రోడ్ల మీద కొట్టుకుంటా వాడిని తీసుకెళ్తారనమాట. రామరెడ్డి అతను మినిస్టర్ కొడుకు అనుకుంటా, పోలీసుల మీద తిరగబడతాడు. ఇప్పుడు కూడా ఇతను అట్లా తిరగబడిన సందర్భంలో పోలీసులు అందరి ముందు కూడా నెట్టుకుంటా తీసుకెళ్ళిపోయారు జీప్ ఎక్కించి. అంటే పోలీసు వ్యవస్థను కూడా లెక్క చేయని పరిస్థితికి వచ్చున్నారు వాళ్ళు. ఇక్కడ కొన్నిసార్లు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా. కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం వాళ్ళ మీద పైచేయిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఇంకా వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా కనబడుతున్నాయి. అటువంటి సంఘటనలు ఎప్పుడన్నా తెలుగుదేశం అగ్రనాయకుల దృష్టికి వెళ్తే వాళ్ళు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారే కాకుండా ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దాంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి. అంటే కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భరోసా ఇవ్వాలి, మీరేమి భయపడక్కర్లేదు, ఇట్లాంటి దాడులు జరిగినాయి అని మీరేం మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మీ వెంట ఉంది. ఆయన ముందు ఇక్కడికి వచ్చే కన్నా ముందే ఆయన కడపలో రిమ్స్లో జవహర్ బాబు గారిని పరామర్శించి వచ్చాడు, ధైర్యం చెప్పొచ్చాడు. మళ్ళీ అక్కడ కూడా వచ్చాడు ఆ మండల కేంద్రానికి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి దాడులు కనుక ఇంకా ముందు జరిగినా కూడా ఇవాళ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రభుత్వ అధికారులకు ఇంతకుముందు కూడా ఎవరి మీద దాడి చేసినా ప్రభుత్వంలో ఒక అటెండర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఎవరైనా కూడా వాళ్ళు ప్రభుత్వ విధుల్లో ఉన్నారు, ప్రభుత్వ జీతంతో పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. అది గమనించకుండా మేము గతంలో ఇట్లాగే చేసేవాళ్ళం, ఏ అధికారి అయినా మాకు లొంగి ఉండాలి, ఎస్పీ అయినా మాకు లొంగి ఉండాలి, కలెక్టర్ అయినా, ఆ దురహంకారం అనేది ముందు వాళ్ళు వదులుకోవాలి. ఇప్పుడు నేను చెప్పా కదా ఇంతకుముందు కాలం మారింది అనేది వాళ్ళు ఎంత తొందరగా గుర్తెరిగితే అంత మంచిది. లేదంటే ఇట్లాగే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పోలీస్ అధికారులు కూడా గతంలో లాగా ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఇవాళ కనుక అతన్ని కనుక వెంటనే అక్కడ అరెస్ట్ చేయకపోతే వీళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్కైనట్టే అవుతుంది కదా. అందువల్ల వాళ్ళు స్పష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకట్లాగా అధికారుల వీళ్ళకి నాయకులకి తొత్తుల్లాగా కాకుండా మా డ్యూటీని మేము నిర్వహిస్తాం, మీరు ఎంత పెద్దవాళ్ళ ఉండి ఏ పార్టీకి చెందనివ్వండి మాకు అనవసరం అనే ఒక ధైర్యాన్ని అయితే చూపించారు. దానికైతే మనం గాలివీడు పోలీస్ అధికారులను అభినందించాలి కనీసం. రైట్ మేడం, ఇప్పుడు మనం చూసాం కడపలో జరిగినటువంటి ఈ దాడి కావచ్చు. అండ్ ఇంకొక విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. కడపలో ఒక రైతు కూడా మరణించారు, దాని వెనుక కూడా కుట్ర ఉండే అవకాశం ఉంది, మేము ఎంక్వైరీ స్టార్ట్ చేశాము, నిజాలు నేను తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడతానని ఆయన చెప్పడం జరిగింది. సో ఒక్క కడపలోనే ఇంత జరుగుతుంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దాడుల గురించి ఏం మాట్లాడాలి? అండ్ ఇంత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాడులు కంటిన్యూ చేస్తూ ఇంకా మా కార్యకర్తలపైనే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మరీ అక్కడ ధర్నా చేయడం జరిగింది. సో కక్షపూరిత రాజకీయం కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? చేసేదంతా వాళ్ళు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. సో మీరేమంటారు, మీ ఒపీనియన్? మీరు చెప్పినట్టుగా ఇవాళ కడప చూసుకున్నామంటే మనం అంటే వాళ్ళు ఒక భయానక వాతావరణాన్ని తిరిగి సృష్టించాలని చూశారు. అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఒక అసాంఘిక చర్యలు అక్కడ చేద్దామని అనుకున్నారు. సో మీ అమ్మగారిని రమ్మనండి, ఆవిడ మండలాధ్యక్షురాలు కాబట్టి నేను తాళం ఆవిడకి ఇస్తానని అన్నాడు. ఆయన జవహర్ బాబు కరెక్ట్గానే ఉన్నారు. అంటే విధి నిర్వహణలో అతను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా ఒక దురహంకారం వాళ్ళకి. అంటే ఏంటి, నేను ఇక్కడ ఇంతటి వాడిని నేను అడుగుతున్నాను కదా, అంటే ఆవిడ కొడుకునే కదా, నాకు ఎందుకు ఇవ్వవు అనే అహంకారం అతనిలో మనకు కనిపించింది. అంటే ఇంకా వీళ్ళల్లో ఇంత జరిగినా కూడా ఆ ఫ్యాక్షన్ లక్షణాలు ఎక్కడ పోవట్ల ఒకటి. రెండోది, మేమేం చేసినా చెల్లుతుంది, కడప మాదే అని అనుకుంటున్నారు. మనం నిన్న చెప్పినట్టుగా కడప ఎప్పుడో వాళ్ళ చేయి జారిపోయింది. పులివెందుల ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెయ్యి ఎప్పుడో జారిపోయింది. పులివెందుల్లో నిన్న తిరగబడ్డారంటే, రాళ్లతో కొట్టారంటే జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ ఇంటి అద్దాలు బద్దలయ్యాయంటే ఇంకంతకంటే ఏం కావాలి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన అహంకారం చూపించుకోవటం, అంటే తన ఇంకా నా బలం ఉంది అని చూపించుకోవటానికి ఈ నాటకాలు ఆడుతున్నాడా ఒకటి. రెండోది, ఇందాక రైతు ప్రస్తావన మీరు తీసుకొచ్చారు.
పులివెందుల్లో ఒక రైతు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. తన పిల్లల్ని ఉరివేసి మరీ ఆ రైతు తాను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది ఇవాళ. ఇది అసలు నిజంగా అలా జరుగుతుందా? ఎందుకంటే ఒక చీనీ పంట అతను పండిస్తున్నాడు, చెట్ల నిండా కాయలు ఉన్నాయి, అంటే పక్వానికి వచ్చి ఉన్నాయి, పంట దిగుబడి ఇంకా చేతికి వస్తుంది. తర్వాత వేరే పంట కూడా వేసాట అతను. ఇది కాకుండా నిన్నను తన భూమికి సంబంధించి మ్యూటేషన్ జరిగింది. ఇన్ని జరిగాక ఇంకా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? దీన్ని ఎవరైనా వాళ్ళని చంపేసి ఆ రకంగా చిత్రీకరించారు. అంటే రైతుల మీద ఇప్పుడు దాడి చేయమన్నాడు, మీకు గుర్తుందా? మీరు రైతుల కోసం అని ధర్నా చేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మీరు జనవరి నుంచి వెళ్ళండి, జనవరి 3వ వారం తర్వాత. దానికోసం ఇదేమన్నా ఒక సిద్ధం చేసుకున్నారా ఈ రకంగా? అంటే ఆ ధర్నాకి దీన్ని లింక్ చేసి, ఎందుకంటే ఆయనకి శవాలు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాలంటే శవాలు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలంటే ఎవరైనా చచ్చిపోవాలి, అంటే చంపేయాలి ఎవడైనా, అంటే వైసీపీ వాళ్ళే చెయ్యాలి. ఇప్పుడు బాబాయ్ హత్య మనం చూసాము, అట్లాగే ఏమైనా క్రియేట్ చేశారా అనేది ఇప్పుడు అందరికీ కలుగుతున్న సందేహం. దానికోసమని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టుగా ఒక విలేకరి అడిగితే మేము తప్పకుండా దీని మీద దృష్టి పెడతాము, అతను ఇవాళ చనిపోయే ఆస్కారం కనిపించట్లేదు, అంటే అప్పులతో చనిపోయినట్టుగా అక్కడ కనిపించట్లేదు, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, ఆ కుట్ర కోణాన్ని మేము వెలికి తీస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా, మొత్తం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ధర్నాలు చేసి, నేను విద్యుత్ ధర్నాలు చేశారండి, విద్యుత్ ధర్నాలకి నియోజకవర్గం నుంచి వాళ్ళ మనుషులే రాలేదు, వాళ్ళ కార్యకర్తలే రాకపోతే వేరే నియోజకవర్గాల నుంచి డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారు వాళ్ళు. నిన్నను కొడాలి నాని వచ్చాడా, ధర్నాకి రాలేదు. నిన్న వల్లభనేని వంశీ వచ్చాడా, రాలేదు. అంటే చాలా ముఖ్యులైన వాళ్ళు కూడా అటెండ్ అవ్వాల. పేర్ని నాని ఉంటాడా, రాలేదు. కానీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు పేర్ని నాని. అంటే ఎందుకు చెప్తున్నామంటే, నీకు చాలా కావాలనుకున్న వాళ్ళు, నీకు దగ్గర అని అనుకున్న వాళ్ళు, నీ కోసం బూతులు మాట్లాడి అప్పటి ప్రతిపక్ష నేతల్ని ఇష్టానికి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఒక ధర్నాకి రాలేదు. రేపొద్దున నువ్వు ధర్నాలు చేయమంటున్నావు అంటే ప్రతిదానికి కూడా ఒక నేపథ్యం పెట్టుకుంటాడు అతను జగన్మోహన్ రెడ్డి. అంటే రేపు ఏదైనా చేయించాలంటే దానికోసం ఇవాళ అన్ని సిద్ధం చేసుకుంటాడు. ఏం మాట్లాడు, ఈ రోజు కడపలో జరిగిన దానికి ఎలా స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి? స్పందించడు. మీరు ఇది స్పందిస్తే మీరు ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు దళితుల దాకా వచ్చేసరికి మాట్లాడండి, చెప్పటం వరకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంతవరకే. నిజంగా అయితే ఈ పాటికి స్పందించాలిగా. ఇప్పుడు 11ంటికి పవన్ కళ్యాణ్ వస్తే ఇప్పుడు 3:30 అవుతోందండి. అంటే ఈ పాటికి అసలు స్టేట్మెంట్ వైసీపీ నుంచి ఒకటైనా వచ్చిందా మనకి? అంటే తన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఇప్పుడు నోరు విప్పితే అది ఎటు తిరిగి ఎటు నాకు పీకి చుట్టుకుంటుందో అని ఆలోచిస్తాడు. 1. 2, ప్రతి నియోజకవర్గంలోనూ వీళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నాడంటే నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు దీన్ని కూడా అతను ఒక నేపథ్యంగా వాడుకుంటాడు. చేసేది అతనే, చేయించేది అతనే, అంతా అతనే. కానీ ఆ నింద తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం మీద పడేయడానికి చూస్తాడు. అది జరుగుతోంది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కడపకి వెళ్ళటం అనేది చాలా అనివార్యం అండి. ఆయన కరెక్ట్ పని చేశారు. నిన్న ఎలాగైతే మన్యం ప్రజల దగ్గరికి వెళ్ళారో, గిరిజన ప్రజల దగ్గరికి, అక్కడ ఒక్క మాట మాత్రం అన్నాడు ఆయన, చాలా మంచి మాట. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా మీ గురించి మేము పట్టించుకుంటాం, మా ప్రభుత్వం పట్టించుకుంటుంది. 100 మంది ఉంటే రోడ్లు వేయమన్నారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోదీ గారు. గతంలో 100 మంది కాదు, 300 మందో ఎంతమందో ఉండాలి, అంటే ఒక ప్రాంతంలో. దాన్ని 100 మందికి తీసుకొచ్చారు. కాబట్టి రోడ్లు వేయడం మొదలుపెట్టాము. ఆ డోలీ సంప్రదాయాన్ని నేను దాన్ని చూసి బాధపడుతున్నాను, ఆ సంప్రదాయాన్ని కొనసాగించకుండా ఉండడానికి నా ప్రయత్నం అని చెప్పి, అంటే ఒక సత్సంప్రదాయాలకు ఆయన తెరతీస్తున్నాడు. మొన్న సోషల్ మీడియాకి సంబంధించి ఆయన ఆ రోజు అంత అగ్రెసివ్గా ఎలా మాట్లాడాడో, నిన్న మన్యం వాళ్ళ గురించి అంత పట్టించుకున్నాడు. రోడ్లు మీరు మాకు అవకాశం ఇచ్చారు, మేము రోడ్లు వేసామని చెప్పాడు ఆయన. అంటే జరుగుతున్నది చూపిస్తున్నాడు. అలాగే ఇవాళ ఈయన ఇక్కడ కడపకి వెళ్ళటం అనేది ఇది చాలా మంచి విషయం అండి. అంటే ఒక దళితులకి అండగా మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉంది అని చెప్పడంలో ఇవాళ ఆయన ఒక మంత్రిగా విజయం సాధించారు. ఇక్కడ మనం చూస్తే సార్, ఈరోజు ఎంపీడీఓని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం వెళ్ళారు అంటే అది
మామూలు విషయం కాదు. సో దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, గతంలో మనం చూసాం ప్రభుత్వ అధికారులని సొంత పనులకి ఎలా ఉపయోగించుకుంది వైసీపీ. వాళ్ళ మీద ఇప్పుడు ఎంత ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎలాంటి నిందలు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి కేసులు ఎదుర్కొంటున్నారు అన్న పరిస్థితి. సో ఎప్పుడు ప్రభుత్వ అధికారుల మీద గతంలో దాడులు కూడా మనం చూడటం జరిగింది. సో ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అధికారులకు మేము అండగా ఉంటాము, ఇక నుంచి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనే సందేశం ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని చంపింది ఎవరమ్మా? డాక్టర్ సుధాకర్ కూడా ఒక దళిత వర్గానికి చెందిన ఒక సీనియర్ డాక్టర్. అలాంటి డాక్టర్ని ఒక చిన్న విషయం మీద ఆయన గ్లౌజులు ఇంకా మాకు రాలేదు అని, మాస్క్ రాలేదని చెప్తే అదొక పెద్ద నేరం అన్నట్టు వెంటాడి ఆఖరికి ఆయన్ని ఒక పిచ్చాడిగా ముద్రేసి నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి తారు రోడ్డు మీద పడేసి మండుటెండలో ఆయన చనిపోవటానికి కారణమైన ప్రభుత్వం మరి ఆ రోజు బయటాళ్ళు కాదు కదా దాడి చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పార్టీకి చెందిన వ్యక్తులు ప్రభుత్వ అధికారుల మీద దాడులు కొనసాగిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత చిన్న అధికారి పెద్ద అధికారి అనేది తర్వాత మాట, ముందు ప్రభుత్వ ఉద్యోగి అనేది ఖచ్చితమైన విషయం. కాబట్టి వాళ్ళకి ఆ మానసిక ధైర్యం ప్రభుత్వం నుంచి ఇవ్వకపోతే వాళ్ళు ఆ జిల్లాల్లో పనిచేయటం కష్టం. ఎందుకంటే ఇవి మా సొంత జాగీర్లు అన్నట్టుగా గత 5 సంవత్సరాల్లో వెలిగించారు పవర్ని. అంతకుముందు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఒక రకమైన నియంతృత్వం రాజ్యం వెళ్ళింది. అది ఇంకా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంకా బెటర్. అప్పుడు వివేకానంద గారు ఉన్నాడు. వివేకానంద గారు చిన్న పెద్ద ఎవరిని ఎట్లా చూసుకోవాలో తెలుసు కాబట్టి ఆయన జాగ్రత్తగానే డీల్ చేశాడు. అటువంటి కలర్ రానివల అందుకే ఆయన్ని తీసేయడానికి కూడా కారణం. ఎందుకంటే మా దగ్గర చాలా పవర్ ఉంది, నువ్వేంటి జనంలో కలిసి వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయటం, వీళ్ళందరూ అవసరమా, మనకుండా డబ్బుకి, మనకుండా హోదాకి, మనకుండా అధికారానికి అనే కొంత కసి కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆయన అందరినీ సమభావంతో చూస్తా వెళ్ళమని చెప్తున్నాడు. అంతేగాని మనం ఏదో పెద్ద కుటుంబం, మనమే అధికారులు, మన ముఖ్యమంత్రులు అనే ఒక పెడసరిది ధోరణి అతనిలో లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కమలాపూర్ సబ్ జైల్లో వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఒక కేసులో ఉంటే ఆయన ఒక ఎంపీగా వెళ్ళి అక్కడ సబ్ జైలు స్టాఫ్కి 10,000 ఇచ్చాడంటే అసలు మామూలుగా ఎంపీ వెళ్ళేటప్పటికి బార్లా తీసేస్తారు. ఇప్పుడు సపోజ్ నేనే ఆయన తరపు మనిషిని, నేను సెల్లో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఆఫీస్ రూమ్లోకి పట్టుకొచ్చేస్తారు ఆయన వచ్చి కూర్చుంటే, అంతే కదా. ఆయనతో పాటు నాకు కూడా కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, అట్లా ఉంటుంది. అట్లాంటిది ఆయన కూడా నేను ఒక ఎంపీని కాబట్టి ఇది నాకు జరిగే మర్యాద, స్టాఫ్కి చూడాల్సిన అవసరం ఏంటనుకుంటారు. అయినా కూడా ఆయన ఏంటంటే ప్రతి వాళ్ళని మిగిలిన ఫార్మాలిటీసు వాళ్ళు కూడా బతకాలి కదా అన్నట్టు అట్లా అది ఆ నేచర్ చూడండి. నేను బతకాలి, నలుగురు బతకాలనేది ఆ తరంలో వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అట్లాంటి దయా దాక్షిణ్యం ఏముండదు, స్టాఫ్ పట్ల ఉండదు, ప్రజల పట్ల కూడా ఉండదు. ప్రజలు చేసిన తప్పేముంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో నువ్వు చెప్పిన హామీలు నమ్మి నువ్వేదో మంచి చేస్తావు, అందులో రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తావని నీ చెల్లి తల్లి కూడా చెప్పారు. నువ్వు కూడా రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి నమ్మి ఇచ్చినందుకు రావటమే ప్రజావేదికని ఒక టార్గెట్గా కోల్చడం ఏంటి, తర్వాత ప్రజలనే టార్గెట్గా వేధింపులు చేయటం ఏంటి? అసలు ఒక 40-50 మంది నువ్వు సలహాదారులను ఎందుకు పెట్టుకున్నట్టు? ఇలాంటి నేతృత్వ పాలన చేయదలుచుకున్నప్పుడు నీకు తుపాకీయే కావాలి, పోలీసులే కావాలి, ఊళ్ళ మీద పడి వేధింపులే చేయాలి అన్నప్పుడు ఇంక సలహాదారులు ఎందుకు? ఈ యొక్క ప్రజలకు దండగా అంటే ఆయన ఆత్మీయుల్ని బతికించడానికి ఆ ఉద్యోగాలు తప్ప ఆడిచ్చే సలహా లేదు, ఈయన తీసుకునే సలహా కూడా లేదు. ఈయన ఒకటే లక్ష్యంతో వచ్చాడు, డబ్బులు పిండుకోవాలి జనాల్ని. ఒక పక్కన నా ఆడపడుచులు పసుపు తాళ్ళు తెగకూడదని నేను సంపూర్ణ మద్య నిషేధం పెడతానంటూనే అసలు బ్రాండెడ్ లిక్కర్లన్నీ కూడా తీసేసి పిచ్చి లిక్కర్లు ఇచ్చి అనేక మంది చనిపోవటానికి కారణమయ్యాడు, మనుషులకి అనారోగ్యానికి గురి చేసేయాడు. అంటే ఇది ఎందుకు చెబుతున్నా అంటే అసలు అప్పుడుకున్న ధోరణి అట్లా ఉండేది గతంలో. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇంత నిరంకుశత్వం, ప్రజల పట్ల కర్కశత్వం లేదు. ఈ వ్యక్తికే ఆ కర్కశత్వం వచ్చింది. అది ఇప్పుడు సొంత ఫ్యామిలీలో కూడా విజయమ్మ గారిని కానీ షర్మిల గారిని కానీ కంటికి రెప్పలాగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని రోడ్లు పాలు చేశాడు. వాళ్ళు
రెండు కళ్ళతోనూ ఏడవటమే కదా. ఇతను చేస్తున్న కేసులు పెట్టడం కానీ, డబ్బులు ఆర్థికంగా పంపకాలు చేయకుండా అన్యాయాలు చేయటం కానీ, ఇవన్నీ. తర్వాత ఇంకోటి, ఇవాళ వాళ్ళు ప్రజల ముందుకు కూడా ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఏవైతే కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసి కేసులు పెడుతుందో, అలా కేసులు పెట్టినా ఏమైనా ఆరోపణలు చేసినా వెంటనే దళిత కార్డు ప్రయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే దళితుల మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. సో మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి నందిగం సురేష్ని ఆయన వెళ్ళి పరామర్శించడానికి వెళ్తంలో ఇంకొక మర్మం ఉంది అంటున్నారు. అది కాకుండా కూడా ఆయన దళితుడు అంటే, ఇప్పుడు హత్యా కేసులో దళితులకి వేరే సెక్షన్ బెయిల్ ఇవ్వడానికి ప్రొవిజన్స్ ఉండవు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఒక ప్రధానమైన హోదాలో ఉండి, సలహాదారుగా ఉండి, న్యాయ సూత్రాల్లో చిన్న విషయాలు కూడా ఆయనకి తెలవపాటు విచిత్రంగా అనిపిస్తుంది. హత్య చేసినప్పుడు దళితులకు ఒక న్యాయం, లేకపోతే ఇంకొక కులవాడికి ఇంకొక న్యాయం, ఒక మతానికి ఒక న్యాయం ఉండదు. చట్టం ఒకటే ఉంటుంది అక్కడ. అక్కడ స్ట్రాంగ్ సెక్షన్స్ మరియమ్మని మర్డర్ చేయడంలో ఒక ప్రిలిమినరీ ఇవి ఉన్నాయి కాబట్టి ఎవిడెన్సెస్ ఇవ్వటం లేదు. అది ఆయన విచక్షణకి అధికారం ఎవరికి, జడ్జికి. అంతేగాని ఇప్పుడు అట్లా అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా 52 రోజుల పాటు బెయిల్ రాలేదు కదా. మరి ఆయన 73 ఏళ్ల వయసు, మరి ఇంత పరిపాలనా దక్షుడు, రాష్ట్రంలో ఆయనకు అంత పరపతి ఉంది. అది కాదు కదా క్వశ్చన్ అక్కడ. వీళ్ళు సాంకేతికంగా అడ్డంకులు సృష్టించారు. అట్లాగే ఆయన నిన్న ఏం మాట్లాడాడు, అదే మరి దళితుడే ఇక్కడ, అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావాలి కదా బయటికి. ఏమయ్యా 13 మంది వెళ్ళి ఒక దళిత అధికారిని కొట్టడం ఏంటి, అందులోనూ అన్నమయ్య జిల్లా, అది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన జిల్లా, వాళ్ళ తండ్రి గారు పేరు పెట్టారు వైఎస్ఆర్ కడప జిల్లా అని. అటువంటి జిల్లాల్లో ఇట్లాంటి అకృత్యాలు మా పార్టీ వాడైనా సరే కాక వాళ్ళని వదలొద్దని మాట్లాడాలి. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే. ఆ ధైర్యం లేదు. ఎప్పుడైతే నేరస్తుల తరపున ఇట అవకాశం ఉండసాటి మాట్లాడుతున్నారే తప్ప, మరి అవతల మీరు అన్నట్టు ఆయన ఎస్సీ ఆఫీసర్ని పట్టుకుని 13 మంది వ్యక్తులు దాడి చేయాల్సినంత తప్ప ఆయన ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళ మదరు, ఆమె పేరు పద్మావతమ్మ గారు, ఆమె వస్తే ఇస్తారు తాళాలు, ఆమె ఉన్నంతసేపు ఆ తాళ గది ఓపెన్ ఉంటుంది. అంతేగాని ఆమె తరపున ఎవడెవడో వచ్చి ఏ పనులు అక్కడ చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎంపీడీఓ. కాబట్టి అటువంటి దాడులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎప్పుడు మాట్లాడరు. ఆయన చెప్పినట్టు అసలు ఏదన్నా ఒక సంఘటన, దుస్సంఘటన జరిగినా కూడా ఆయన స్పందించడు. మాట్లాడాల్సింది ఈయన ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇక వద్దు నాకు సర్దుకుని వెళ్ళిపోతాను, అసలు విదేశాలకు కూడా వెళ్ళిపోతాడన్నారు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అసలు ఎవరు దొరకటల్లా సలహాదారు. ఈయన చెప్పే సలహాలు ఆయనకి రుచిస్తాయి. ఎందుకంటే ఆయన ఏం కోరుకుంటాడో అదే సలహా ఇస్తాడు ఈయన. పార్టీ ఇంత పతనం అవుతున్న దశలో కూడా ఆయన ఏం చెప్పలేదు. ఏది రేపు మనకు 11 స్థానాలే వస్తున్నాయి అని చెప్పలా. 175కి 175 తెప్పిస్తానని ధైర్యం చెప్పబట్టి ఆయన లండన్ కూడా వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పటికి గద్దీ సిద్ధంగా ఉంటుందని. ఈయన కూడా ఏమనుకున్నాడు, ఎన్నికల కౌంటింగ్ దగ్గర అయినా కూడా నేను చక్రం అడ్డం వేయగలను, సుదర్శన్ చక్రం అని తిప్పబోయాడు. మంచి మంచి వీరులను పంపిస్తాను కౌంటింగ్ సెంటర్లోకి, అడ్డంగా తిప్పేసి ఫలితాన్ని మన వైపుకి మళ్ళించుకొస్తారని. కానీ వాళ్ళు జరగలా. పని ఈయనన్నా ఉండాడా పని దిమాగా ఒకసారి ఆయనే వెళ్ళి వైజాగ్లో కూర్చోవాలి, విజయవాడలో కూర్చుని దాని లైవ్ చూపించాలి. ఎట్లెట్లా వాళ్ళు తప్పు ఎక్కువ ఓట్లు తెలుగుదేశంకి వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీకి ఎట్లా తిప్పగలుగుతున్నాన్ని అది చేయలేకపోయాడు. అట్లాగే వాళ్ళు ఎవడో లేకపోతే ఏదో దిక్కు అన్నట్టు ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఆయనే ఇవాళ రాష్ట్ర కోఆర్డినేటర్ అయ్యాడు. పార్టీ నాయకులకి రుచించట్లేదు, కార్యకర్తలకు కూడా రుచించట్లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులకు కూడా రామకృష్ణారెడ్డి మీద అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఈ కుటుంబంలో కూడా కొన్ని అనర్థాలకు కారణమని. వివేకానంద రెడ్డి గారి హత్య కేసును కూడా తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నాల్లో ఇతను లీడ్ తీసుకున్నాడని. అట్లా సొంత కుటుంబ సభ్యులకు కూడా అభ్యంతరాలనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. కాబట్టి వాళ్ళ ఎవరు లేని పరిస్థితుల్లో మళ్ళీ పాతాళని తెచ్చి బండి నడపడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఎంతో కాలం జరగదు. రైట్ మేడం, మనం చూసాం గతంలో కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న టైంలో కూడా పేషెన్సీతో ఉన్నంత వరకు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారిగా అరెస్ట్ అయ్యారు. ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆ నెక్స్ట్ డే నుంచి కూడా వరుస అరెస్టులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు కూడాను ఈ ఎంపీడీఓపై దాడి ఏదైతే ఉందో దీన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, కబద్దారు అన్నారు అంటే ఇంకా రేపటి నుంచి మరి ఎలాంటి యాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ మీరేం చెప్తారు దీని గురించి? అంటే మామూలుగా అయితే కోపం రాదు, అతనికే కోపం వచ్చిందంటే ధర్మరాజుకి చెప్తారు చూడండి,
అతనికి ఉంటుందన్నమాట, అసలు కోపం రాదు ధర్మరాజుకి. అటువంటి ధర్మరాజుకే కోపం వస్తే అన్నారు. అంటే అంత గొప్పవాడని నేను చెప్పట్లేదు, కానీ లక్షణాల వరకే మనం తీసుకుందాం. సో మీరు అన్నట్టుగా సోషల్ మీడియా విషయంలో ఎప్పుడైతే తన బిడ్డల మీద అలాంటి అనుచిత వ్యాఖ్యలు వచ్చాయో ఎవరు కూడా దాని మీద చర్య తీసుకోలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని ఆయనకు ఒక ఆగ్రహం వచ్చింది. అది ఒక తండ్రిగాను వేదన, ఒక ఆడపిల్లలకి సంబంధించి కూడా ఒక వేదన, మైనర్ పిల్లలకి సంబంధించి. సో అప్పుడు వచ్చిన కోపం చాలా న్యాయం అది. సో దానికి తగ్గట్టుగానే వెంటనే అరెస్టులు జరిగాక కొంచెం కదలిక వచ్చింది. అయితే ఆ కదలిక సరిపోదు. ఇవాళ కడపకి సంబంధించి ఏదైతే ఆయన వెంటనే వెళ్ళారో, ఈ వెళ్ళటం అనేది ముఖ్యంగా ఇక్కడ జరగబోయేది ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పారు, అహంకారం అనేది తలకు మించిపోయింది, వీళ్ళకి తలకెక్కింది. అందుకని ఈ అహంకారం దించాలంటూనే ఇవాళ దళితులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండగా తెలుగుదేశం కూటమి ఉంటుంది అని చెప్తూనే, యువత కావచ్చు, దళిత యువత, దళిత మహిళలు ఎవ్వరూ కూడా మీరు భయపడక్కర్లేదు, మీరు తిరగబడండి అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇలాంటి అనుచిత సంఘటనలు జరిగితే మీరు భయపడి దెబ్బలు తినద్దు, మీరు తిరగబడండి, మీకు మేము అండగా ఉన్నాము, మీకు ఎవడు అడ్డొస్తాడో మేము చూస్తామని ఒక వాళ్ళలో ధైర్యాన్ని నింపాడు ఆయన. ఎందుకంటే ఇవాళ జవహర్ బాబు భార్య భయపడిపోయింది. ఎందుకు భయపడ్డారు ఆవిడ? ఈ సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన అనుచరులు, మీరు ఎలా ఇంటికి వెళ్తారు, ఎలా రాత్రి ఉంటారు మేము చూస్తాము, రాత్రి మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ఆవిడ వణికిపోతున్నారు. సో ఆవిడకి ఆయన ఒక ధైర్యం ఇచ్చారు. ఇదండి కావాల్సింది. అంటే ఉప ముఖ్యమంత్రి అయినా పదవులు కాదు ఇక్కడ, మీరు ఉండాల్సింది ప్రజల మధ్యలో, ప్రజలకి మీరు ఒక భరోసా ఇవ్వాలి. వెంటనే ఇప్పుడు ఎవడో మర్డర్లు చేసో, లేకపోతే ఈవీఎంలు పగలగొట్టో, లేకపోతే బూతులు మాట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళని పరామర్శించడం కాదు. అక్కడ 25 లక్షలు ఖర్చు పెట్టుకుని, ఇక్కడ సజ్జల గారు వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి, తర్వాత పోలీసులు బెదిరించి నిన్నను మేము వస్తాం, మళ్ళా మీ ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తాము, మిమ్మల్ని చంపేస్తాము. నిజం చెప్పాలంటే వీళ్ళు ఇచ్చే ఈ ప్రోత్సాహం వల్ల, ఈ బెదిరింపుల వల్లే చాలా మంది బరితెగిస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలాంటివి కాదు చేయాల్సింది. మేము వస్తాము, మీ మీద కక్ష తీర్చుకుంటాము అంటే, మీరు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే, మీ విధిని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే మీ మీద మేము దాడులు చేస్తాము, మీ మీద మేము కక్ష సాధింపు చర్యలు చేస్తామని సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి మీరు ఎవడైతే తప్పు చేస్తాడో వాడి తోలు తీయండి, మేము మీకు అండగా ఉన్నాము, మీరు దళితులైనా తక్కువ వాళ్ళు కాదు, ఇక్కడ కులం కాదు, మీ ఉద్యోగ ధర్మం మీరు చేస్తున్నారు, మీకు మేము అండగా ఉన్నాము, తెలుగుదేశం కూటమి వెనకాలుంది, మీరు దేనికి భయపడద్దు. మహిళలకు కూడా అదే చెప్పాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి అని. సో ఇది ఇవాళ జరిగిందండి. అంటే ఒక ప్రభుత్వం అనేది ప్రజల్లో ధైర్యం నింపాలి. చెప్పాలంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకు? వాళ్ళని భయపెట్టడానికి కాదు, భయపెట్టి పనులు చేయించడానికి, తప్పుడు పనులు చేయించడానికి కాదు, మంచి పనులు చేయించాలి. వాళ్ళు మేము వెళ్తున్న మార్గం సక్రమమైంది, మా డ్యూటీ మేము సరిగ్గా చేస్తామనే ఆలోచన వాళ్ళల్లో కలిగేలాగా ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన జరిగిందండి. ఇది అందరూ అప్రిషియేట్ చేయాలి. రేపటి నుంచి ఎవడు తప్పు చేసినా ఈ ప్రభుత్వం ఊరుకోకూడదు, హోంమంత్రి అస్సలు ఊరుకోకూడదు. నిన్నను జరిగిన విషయం ఇంకోటి ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో పొద్దున్నుంచి సాయంకాలం వరకు మన్యం ప్రాంతంలో ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్లో డీజీపీ అని చెప్పి ఆయనతో పాటు ఉన్నాడు. అది ఎంత డేంజర్ అండి. ఓ పక్క ఛత్తీస్గఢ్ ఉంది అక్కడ. సో ఇవి జరగకుండా ఇంకోటి మేడం, అంటే స్వయంగా డిప్యూటీ సీఎంకే థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, డిప్యూటీ సీఎం పక్కనే అజ్ఞాత వ్యక్తి తిరుగుతున్నాడు అంటే ఇంకా అసలు రాష్ట్రం అంటే ఎక్కడికి పోతుంది? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసలు ఇంకా పరిస్థితులు మారకపోవడం ఏంటి అని కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటారు. దట్స్ వాట్, 6 నెలలు అయింది ఇలా ఉంది. అందుకే చెప్తున్నాం, ఇవాళ హోంమంత్రి స్పందించారు దాని మీద. ఈ స్పందన సరిపోదండి. ఆ వ్యక్తి ఎవరు ఏంటి? అందులో మనకి ఛత్తీస్గఢ్ పక్కనే ఉంది, ఓ పక్క మనకి ఇవన్నీ కూడా ఈ థ్రెట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ పవన్ కళ్యాణ్ భద్రత చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో కూడా దృష్టి పెట్టాలి. ఎందుకు చెప్తున్నామంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అంటే ఒక ప్రజల కోసం నేను ఉన్నాను, నేను చేస్తాను అని చెప్పినప్పుడు అలాంటి వ్యక్తిని, అలాంటి మంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఏది ఏమైనా ఇవాళ దళితుల మీద జరిగిన ఈ దాడి ఏదైతే ఉందో ఇది చాలా హేయమైందండి. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దళితులు లేకపోతే ఎస్సీలు ఎస్టీలు ఎవరైనా సరే వాళ్ళు తలెత్తుకుని తిరిగేలాగా ముందు రోజులు ఉంటాయని భావిద్దాం.